హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. ఇది నేను కట్టబోయే బిల్డింగ్ దగ్గర అయితే గోడలు అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు. దీనికి వచ్చేసి ఇప్పుడు స్లాబ్ కొడుతున్నారు. ఈ సలాకలు అనేటి బెండ్ చేసేది ఏంటంటే ఇది డ్రాప్ కోసం బెండ్ చేపిస్తున్నాం. ముందు డ్రాప్ కట్టుకోవడానికి. ఈ డ్రాప్ అనేది స్లాబ్ లోనే వస్తే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే మేస్త్రీలు కడితే అది ఆడికి క్రాక్ వచ్చి మళ్ళీ ఇబ్బంది జరుగుతుందని ఇల్లు వల్ల ఆయన అయితే డ్రాప్ మా సెంటరింగ్ దాంట్లోనే కొట్టిస్తున్నాను అనమాట. మీరు చూసినట్లయితే ఇదే నేను కట్టిన బిల్డింగ్ వచ్చేసి ఇదే. ఈ అన్నలు ఇప్పుడు స్లాబ్ కోసం స్టీల్ అనేది స్టేట్ చేస్తున్నారు. ఇది ముందు పక్క డ్రాప్ వచ్చేది ఇది అనమాట. ఇది మొత్తం ఇందిరా మిల్లు. ఇది నేను కట్టింది. దీనిపైన ఇంకా ఈరోజు రేపట్లో స్టీల్ అనేది వర్షేసి స్లాబ్ అనేది కొట్టడం జరుగుతుంది. మీరు పైన చూసినట్లయితే మొత్తం బీమ్లు అనేటివి వేసి ఉంచారు. ఇంకా బార్లు వేయడమే లేటు. ఇట్లా మొత్తం స్లాబ్ పైన ఎవరైనా సరే స్లాబ్ వేసేటప్పుడు టేప్ అనేది కొట్టాలి ఫ్రెండ్స్. టేప్ కొడితే ఆ వాటర్ అనేటివి కిందికి పోకుండా దాంట్లోనే ఉంటాయి. లేకపోతే ఆ గ్యాప్లో నుంచి వాటర్ అనేటివి మొత్తం వెళ్ళిపోయి సిమెంట్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి టేప్ అనేది కంపల్సరీగా కొట్టుకోవాలి ఫ్రెండ్. అట్లే మా ఇల్లు వాళ్ళ ఆయనకైతే టేప్ కొట్టానని చెప్పిన, కాబట్టి ఆయన మొత్తం టేప్ అయితే కొట్టేసి పెట్టినమాట. ఇట్లా వాళ్ళు సెంటరింగ్ వాళ్ళు కొట్టకపోయినా సరే మీరైనా సరే టేప్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొడితే కూడా ఆ వాటర్ అనేటివి వెళ్ళిపోకుండా మనకు వాటర్ అనేటివి అదే సిమెంట్లో ఇంకిపోతాయి. కాబట్టి స్లాబ్ అనేది ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది, గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇది వచ్చేసి నేను కట్టినదే ఇందిరమ్మ ఇల్లు. మీ సైడ్ ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు వచ్చేసినాయి అన్నది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికీ.